నమస్తే సార్, మీ పేరండి? బుడే. సార్ ఏం చేస్తుంటారండి మీరు? వ్యవసాయం. ఎవరండి మీది? ఈ ఊరే బొబ్బేపల్లి. బొబ్బేపల్లి. పరుచూరు నియోజకవర్గం వస్తుంది కదండి మీ ఊరు. సరే, ఎలక్షన్లు రాబోతున్నాయి. మీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు మీకు తెలిసే ఉంటుంది. ఏలూరు సాంబశివరావు గారు ఇప్పటివరకు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి టీడీపీ నుంచి, అలానే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీ నియోజకవర్గంలో కానీ మీ గ్రామంలో కానీ అభివృద్ధి బాగుంటుందండి? మాకు ఏలూరు సాంబశివరావు బాగుంటుంది. ఎందుకని సార్ ఏలూరు సాంబశివరావు గారిని ఎందుకని కావాలనుకుంటున్నారండి? పాత ఆయన అంతకుముందు చేసి ఉన్నాడుగా, ఆయన ఈయనకి తేడా ఉంది. ఏ విషయంలో తేడా ఉందండి? ఏ పని చేయటంలో కూడా తేడా ఉంది. ఏ పని విషయంలో? ఇప్పటివరకు 5 సంవత్సరాలు ఎలా పనిచేశారు సార్ ఏలూరు సాంబశివరావు గారు? రోడ్లు వేసారు, వాళ్ళకి తగ్గి వాళ్ళు చేశారు. సంక్షేమ కార్యక్రమాలన్నీ మీ నియోజకవర్గంలో అమలవుతున్నాయండి? డబ్బులు వస్తున్నాయి, ఇవన్నీ రకాలుగా వస్తున్నాయి. వచ్చేవాళ్ళకి, రానాళ్ళకి రావు. అర్హులైన వాళ్ళకి అందుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద మీ అభిప్రాయం ఏంటండి? ఆయన ఎలా పనిచేస్తున్నారు? ఏం పని చేసేది ఏముంది, ఎవరైనా వచ్చినప్పుడు చేయాలిగా. వాళ్ళు వచ్చినా చేయాలా, వీళ్ళు వచ్చినా చేయాలా. ఆ లెక్కలో ఎమ్మెల్యేదే బాగుంది. అదే ప్రభుత్వం వచ్చినప్పుడు ఎవరు వచ్చినా చేయాలా. ఎవరు వచ్చినా చేసేటప్పుడు వాళ్ళది వేరు. ఎమ్మెల్యేగా ఈయన బాగానే చేస్తున్నాడు. థ్యాంక్ యూ అండి.